నమస్తే చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బండి భగీరథ్ ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 44వ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అవును, మా ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు, క్షమించండి. ఫోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ ను పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అతన్ని పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ కు తరలించనున్నారు. కూకట్పల్లి డీసీపీ ఆధ్వర్యంలో పోలీసుల బృందం ఈ కేసుపై భగీరథ్ ను విచారించనుంది. కోర్టు అనుమతితో 3 రోజుల పాటు పోలీసులు అతన్ని ప్రశ్నించనున్నారు. హైదరాబాద్ లోని కూకట్పల్లి ప్రాంతానికి 60 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ప్రారంభించారు. ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్టీసీ భాగస్వామ్యంతో ఒలెక్ట్రా తయారు చేసిన ఈ బస్సులు కూకట్పల్లి డిపోలో అందుబాటులోకి వచ్చాయి. 500 ఎలక్ట్రిక్ బస్సుల ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 440 బస్సులు వివిధ డిపోలకు చేరాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని, గ్రేటర్ హైదరాబాద్లో దశల వారీగా 2200 ఈవీ బస్సులను తీసుకువస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతుల గోసపడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఐకేపీ సెంటర్లు, రోడ్లు ధాన్యం రాశులతో నిండిపోయాయని, ప్రభుత్వం మాత్రం ధాన్యం తరలించేందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. పంట కొనుగోలు మీరు కేంద్రం నిధులు ఇచ్చినా కూడా పంట కొనుగోలు చేయడం మాత్రం కాదు, మా వాళ్ళు అయితే లేదు అని చెప్పండి. అదనే చెప్పండి. ఇలా కేంద్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది. సుధీర్తాల పైసలు మేమే ఇవ్వబడుతుంది, గోడ సంచి పైసలు మేమే ఇవ్వబడుతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వబడుతుంది, లేబర్ పైసలు ఇవ్వబడుతుంది, ట్రాక్టర్ల పైసలు ఇవ్వబడుతుంది, అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ పైసలు ఇవ్వబడుతుంది, గోడౌన్ల స్టోరేజ్ చేసిన ఛార్జీలు ఇవ్వబడుతుంది, మధ్యవర్తిత్వం వహించినందుకు కమిషన్ కూడా ఇవ్వబడుతుంది. మరి మీకేం వచ్చింది? మీకు ఇబ్బంది ఏంది? ఏ రాష్ట్రంలో లేని సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వస్తుంది? వాళ్ళ ఈ చాతకంతనం ఎందుకు, ఈ నిర్లక్ష్యం ఎందుకో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఓ సమీక్ష లేదు, కేబినెట్ మీటింగ్ అంటారు, 2 నిమిషాలు వెంటనే పండించిన పంట ప్రతి గింజ కొంటామంటారు, కథ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, ఉచిత ప్రకటనలు ఇస్తారు, తర్వాత పట్టించుకుని నాదులే లేడు. కాబట్టి తడిసిన ధాన్యాన్ని కూడా ఇది మీ నిర్లక్ష్యం వల్ల ఇవాళ ధాన్యం తడిచింది వర్షం వల్ల. ఇది మీ నిర్లక్ష్యమే. నెల రోజుల క్రితము మీరు పంటలు సక్రమంగా ప్లాన్ ప్రకారం కొంటే ఇవాళ రైతులకు ఈ పరిస్థితి ఉత్పన్నమేది కాదు, ఈ పరిస్థితి ఆపరించేది కాదు. ఏడుస్తున్నారు రైతులు, ఏడుస్తున్నారు. నెక్స్ట్ వ్యవసాయం చేసుడా వద్ద ఆలోచించే పరిస్థితి వచ్చింది ఇవాళ. ఇంతవరకు నాకు తెలిసి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎప్పుడు జరగలే. ఏ ప్రభుత్వం కూడా ఇంత నిర్లక్ష్యం వహించలే. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు, వారి కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే రైతులు ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, నిలదీస్తున్నప్పుడు భరించలేక ఇళ్లకెళ్లి బయటికి వెళ్లే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులది, కార్యకర్తలది. ఏమనంటే మేము విమర్శిస్తే దానికి కౌంటర్ ఇస్తారు. మళ్ళా ఇలా కొనేది కేంద్ర ప్రభుత్వం, కొనుగోలు చేయాల్సింది మీరు, డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. కానీ ఇప్పటికైనా కూడా మీరు నెలాఖరులోగా చేస్తున్నారు. ఆ మాట కన్నా కట్టుబడి ఉండండి. తడిసిన ధాన్యాన్ని ఇలాంటి కోతలు లేకుండా మీరు వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనాలి. దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. కుంటి సాకులు చెప్పి రైతులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే రైతులు తిరగబడతారనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. వెంటనే అన్ని ఐకేపీ యుద్ధ ప్రతిపాదన కొనుగోలు వెంటనే ప్రారంభించాలని చెప్పి, కొనుగోలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ముఖ్యంగా మీకు మార్కెట్ సంబంధించి డిఎం ఫోన్ ఎత్తలేడు, ఉన్నతాధికారులు ఎవరు పట్టించుకుంటారని చెప్పేసి ఇవాళ మార్కెట్ యార్డ్ లో రైతులంతా చెప్తున్నారు. ఇలాంటి ఉన్నతాధికారులు మీ జిల్లాలో ఉన్నారు కాబట్టి ఎంపీఓ కూడా, సో ఏమన్నా సమీక్షిస్తారా? తప్పకుండా పొద్దునే అధికారులతో మాట్లాడినాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, వాళ్ళ చేతిలో ఏమిటో అధికారులు వాళ్ళ చేతుల్లో చేస్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇస్తలేదు. వాళ్ళు ఏం చేస్తారు అధికారులు? వాళ్ళ అధికారులు కూడా డ్యూటీలు చేయలేని పరిస్థితి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం వల్ల, నిర్లక్ష్యం వల్ల.
రాష్ట్ర ప్రభుత్వం దగ్గరనే క్లారిటీ లేదు. ఒక మంత్రి క్షమాపణ చెప్పాడు, ఇంకో మంత్రి ఏమో 80% అయిపోయింది అంటున్నాడు, ఇంకో మంత్రి నిరాకరణ చేస్తా అంటున్నారు. సార్ ఊహించిన దానికంటే ఎక్కువ ధాన్యం వచ్చింది అనేది ఒకటి చెప్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. మళ్ళీ కేంద్రం రైస్ కొనమని చెప్తుంది అంటున్నారు, మీరేమో మొత్తం కొంటాం గన్ని బ్యాగుల కాంచి అని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ లేని సమస్య ఇక్కడ ఎందుకు వచ్చింది అంటున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాయమని చెప్పండి, కేంద్రం కొంటలేదు, కేంద్రం ఇంతవరకు ఏం సాయం చేయాలి, లేఖ రాయమని చెప్పండి. కొనేది కేంద్ర ప్రభుత్వం, నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, వీళ్ళు కేవలం మధ్యవర్తిత్వం అయితే మాత్రమే వహించాలి. వీళ్ళు బాల్కసుమన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు, రైలు పట్టాలు పీకేయండి, సింగరేణి భవనాలు. మంగళగిరి మండలం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎండీఏ కూటమి ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు తుంగలో తొక్కి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడం తప్ప ఏపీని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి అని ఆలోచన లేకుండా విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు రాజారెడ్డి గురించి పదే ఆయన క్యారెక్టర్ అసాసినేట్ గా అనేక రకాలుగా మీరు మాట్లాడుతున్నారే. రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయింది 78లో. ఆ 78 తర్వాత తన మంత్రివర్గంలోకి రాబడింది 80లో. అదే టైంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒకటేసారి మంత్రులు అయ్యారు. ఆ రోజు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా. మరి 84లో 83లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు, రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ లీడర్ గా పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారేమో రాజశేఖర గారిని వదిలి వాళ్ళ మామ పంచన చేరి దొంగగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. మరి అప్పటి నుంచి 84 నుంచి రాజారెడ్డి గారు చనిపోయింది 99లో. అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎవరైతే కాంగ్రెస్ 5 సంవత్సరాలు ఉన్నా జనార్దన్ రెడ్డి గారు గాని, చెన్నారెడ్డి గారు గాని, విజయభాస్కర్ రెడ్డి గారు ముగ్గురు ముఖ్యమంత్రులను కూడా విభేదించి అపోజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి. దీన్ని బట్టి చూస్తే మీరు 83 నుంచి ఆయన చనిపోయేంత వరకు అపోజిషన్ లోనే ఉన్నారు. రూలింగ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కర్షక పరిషత్ చైర్మన్ గా లా అండ్ ఆర్డర్ టోటల్ ఆయన కంట్రోల్లోనే ఉండింది. తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా రాజశేఖర గారి పైన పగబట్టినట్టు వ్యవహరించారు. మీరు ఇంతమంది మీరు అంతా కూడా రూలింగ్ లో అధికార యంత్రాంగం అంతా మీ చేతిలో ఉండింది కదా. మరి అపోజిషన్ లో ఉన్నాడు కదా రాజారెడ్డి అనేటువంటి వ్యక్తి, రాజశేఖర గారి తండ్రి, ఎందుకు చర్యలు తీసుకోలేకపోయినారు అనంటే అది మీ వైఫల్యమా, లేకపోతే మీకు చేతగానితనమా, లేకపోతే మీరప్పుడు ఆయన ఏం తప్పు చేయలేదు కాబట్టి చేయలేక చనిపోయినాడు కాబట్టి నిందలు మోపేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఆయన మొత్తం అపోజిషన్ లోనే కదా ఉన్నాడు, మీరే కదా రూలింగ్ లో ఉన్నారు, ముఖ్యమంత్రులుగా మీరే ఉన్నారు, మంత్రులుగా మీరే ఉన్నారు. ఎందుకు ఆ రోజు మీరు చర్యలు చేపట్టలేకపోయినారు? ఆయన ఒకళ్ళు నిజంగా తప్పు చేసినంటే ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన యొక్క ఆశయం ఫ్రీగా వైద్యం అందించాలా, ప్రజలకు ఎంతో మంచి ఆలోచనలతో ఆయన ముందుకు పోయినాడు. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు మీరు. రాజశేఖర గారి గురించి మాట్లాడితే మీరు పురుగులు పట్టి వస్తారు. ఏ ఒక్కరైనా రాజశేఖర గారి గురించి మాట్లాడితే అంతకన్నా పదం నేను వాడలేను. ఆయన సాచురేషన్ మోడ్ లో పథకాలు తీసుకురావడమే కాకుండా శాంతి భద్రతలతో సతమతం రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెట్టి అన్ని రకాలలో అభివృద్ధిని ముందుకు నడిపించి రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి, ఆరోగ్యశ్రీ ఇచ్చి, ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చి, మౌలిక వసతులు ఆంధ్ర రాష్ట్రానికి కల్పించి హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించాలని మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర గారి హయాంలోనే రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టు, పివి నరసింహ ఎక్స్ప్రెస్ వే, మెట్రో ఇవన్నీ కూడా ఆయన హయాంలో, ఐటీ కూడా అంతకుముందు 5% ఎక్స్పోర్ట్స్ ఉన్నటువంటిది 13% కి తీసుకెళ్లిన ఘనత కూడా రాజశేఖర గారిదని చెప్పి మీరు మర్చిపోయారా? ఆయన పరిపాలన చేసింది కేవలం 5 సంవత్సరాలు. అది కూడా పార్టీలకు అతీతంగా ఉండాలి. ఆ రోజు ఒక పెన్షన్ రావాలంటే మరొక వ్యక్తి చనిపోవాలని చూసేటువంటి రోజుల నుంచి అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ ఇవ్వండి, ఏ పార్టీని చూడకండి అని చెప్పి పూరుగుడిసలు లేకుండా చేసినటువంటి మహానుభావుడే. పెన్షన్ల గురించి నువ్వు మాట్లాడుతావు, ఆ రోజు పెన్షన్లు రాజశేఖర గారు ఆలోచన చేసి అర్హత అన్న వాళ్ళకి అందరికీ ఇవ్వండి. నువ్వు పరిపాలన చేసినప్పుడు ఎలాగుంది? 3 నెలలకు 4 నెలలకు 70 రూపాయలు ఇచ్చే పరిస్థితి. అది కూడా ఒకరు చనిపోతే నీకు ఇస్తాం ఆ 70 రూపాయలు కూడా అని చెప్పేటువంటి రోజుల నుంచి సాచురేషన్ మోడ్ లో. మన్యం జిల్లా సీతంపేట మండలం బిల్లమడ గ్రామంలో గిరిజన సంఘం మరియు గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న గిరిజన ప్రజల భూ పోరాటానికి మద్దతుగా ప్రజాస్వామ్య కుల పరిరక్షణ సంస్థ వివిధ శాఖల నా పేరు కె సుబ్బారెడ్డి, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఓపిడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. వీరు వి బాలు గారు మా సంస్థ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి.
నాకు పిలిచేటప్పుడు వారు అప్పారావు గారు మా సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. మేము ప్రధానంగా ఈరోజు ముందు పంచుకోవాలనుకున్న విషయం, మన రాష్ట్రంలో పార్వతీపురం అన్యాయం జిల్లాలో ఇళ్ళమడ అనే గ్రామం, సీతంపేట మండలం. ఆ గ్రామంలో 107 ఎకరాలు 50 సంవత్సరాల పైగా గిరిజనులు, పేద గిరిజనులు సాగు చేసుకుంటారు. ఆ భూములు అర్లాకిమిడి జమీందారు వ్యవస్థ వదిలిన తర్వాత అవి సాగు చేసుకునే వాళ్ళ పేరుతో ఎవరైతే సాగు చేసుకున్నారో ఆ పట్టాలు ఇవ్వాలి. అది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. ఆ గిరిజనులకి భూమిని హక్కులు గంటలు చేయాలి. వాళ్ళు చదువులేని గిరిజనులు అప్పటి నుంచి నిరాటంగా సాగు చేసుకుంటారు. ఇటీవల కాలంలో గోదావరి జిల్లాకు చెందిన భూస్వాములు దొంగ పట్టాలు సృష్టించి ఆ భూములు తమ పేర్లు రికార్డులో ఎక్కించుకొని భూములు మారి అని తరచూ అక్కడికి వెళ్ళి వాళ్ళని డబ్బులు ఇచ్చి పంపించాలని ప్రయత్నం చేయడం, బెదిరించడం, పోలీస్ ఫోర్స్ని ఉపయోగించి, రెవెన్యూని మోటార్ను ఉపయోగించి వాళ్ళు వేసిన పంటను ధ్వంసం చేయడం, ఇట్లా 2-3 సార్లు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత మే 8న 300 మంది పోలీసులతో వెళ్ళారు. అక్కడ గిరిజనులు రెసిస్ట్ చేశారు. ఈ భూములు మావి 50 సంవత్సరాల పైగా మేము సాగు చేసుకుంటున్నాం, ఇప్పుడు మీరు రావడానికి మీరు ఎవరి దగ్గర కొన్నారు అని రెసిస్ట్ చేస్తే తగ్గారు, ఎవరికి తగ్గారు. మేము ఓపీడీఆర్గా ఇతర ప్రజా సంఘాలుగా వెంటనే సంబంధిత జిల్లా అధికారులని రాష్ట్ర అధికారులను కలిసాము. గత సంవత్సరం వృత్తులు తగ్గారు. తదనంతరం గిరిజనులు అరటి తోటలు పెంచుకున్నారు. 21వ తేదీ నిన్నగా మనం 2 రోజుల క్రితం 500 మంది పోలీస్ ఫోర్సు, 50 మంది గుండాలు, అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లు వీటన్నింటినీ తీసుకెళ్లి ఆ గ్రామం మీద యుద్ధం చేసినట్టుగా దాడిలాగా చేసి ఆ భూముల్లో వేసినటువంటి అరటి తోటలు ధ్వంసం చేశారు. 2000 అరటి చెట్లను నరికేశారు. అడ్డొచ్చిన వాళ్ళందరినీ నెట్టేశారు. వాళ్ళందరినీ దొంగ కేసులు వాళ్ళందరి మీద బనాయిస్తున్నారు. మేము సర్వే చేయడానికి వస్తే మా సర్వేని అడ్డుకుంటున్నారనే పేరుతో గవర్నమెంట్ సర్వీస్ అడ్డుకున్నారని దొంగ కేసులు బనాయించడం, భూముల నుంచి వాళ్ళు తరివేసే ప్రయత్నం చేయడం పెద్ద ఎత్తున దుర్మార్గం. మన రాష్ట్రంలో పార్వతీపురం జిల్లాలో ఇళ్ళమడ అనే గ్రామంలో పేద గిరిజనులు కడుపుకొచ్చే చర్య ఒకటి కొనసాగుతుంది. ఈ చర్యను దృష్టికి తేవడం ఈరోజు ప్రెస్ మీట్ ప్రధాన ఉద్దేశం. రెండవది, ముస్లింలు పవిత్రంగా భావించే హజ్ యాత్ర సౌదీ అరేబియాలోని మక్కాలో ప్రారంభమైంది. ఈ ఏడాది సుమారు 15 లక్షల మంది విదేశీ ముస్లింలు యాత్రలో పాల్గొంటున్నారు. యాత్రికుల కోసం అధికారులు వసతి, రవాణా, ఆరోగ్య సదుపాయాలు కల్పించారు. యాత్రలో భాగంగా గోవులు, ఒంటెల వధపై నిషేధం విధించి బలికి గొర్రెలను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. ఈ నిబంధనలను పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك. చౌటుప్పల్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి ప్రభుత్వం నిజంగానే ధాన్యం కొనుగోలు ఆలస్యం చేస్తుందని, రైతులు తనను క్షమించాలని కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే డబల్ 3 రెట్లు ఎక్కువ వచ్చింది. రైతులకు ఇబ్బంది అయింది. కళ్ళాలల్లో 15 రోజుల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ మాట వాస్తవం. అందుకని మేము కూడా చింతిస్తున్నాం అందరం. డెఫినెట్ గా రైతుల కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రాత్రింబాలు కష్టపడి రైతులకు అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉండాలన్న ఉద్దేశంతో పనిచేస్తుంది. కాబట్టి రాబోయే 10 రోజుల్లో కంప్లీట్ గా ధాన్యం సేకరణ కంప్లీట్ చేస్తామని చెప్పి నేను కూడా మాటిస్తున్నా. ప్రత్యక్షంగా నేను కూడా ఈ గోడౌన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటానికి అధికారులతో మాట్లాడి గోడౌన్ ఓనర్ ఒప్పుకున్నా సరే బలవంతంగా నోటీస్ ఇచ్చి తీసుకోవడం జరిగింది. ఇంకొక 1,00,000 టన్నులకు తిరుమలగిరి సూర్యాపేట మండలం అక్కడ ఒకటి ఉన్నది, అది కూడా తీసుకోమని చెప్పిన ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడినా. వచ్చే 10 రోజుల్లో ఈ ధాన్యం సేకరణ ఎప్పుడు ఇంత ప్రాబ్లం రాలే. ఈసారి వచ్చింది ప్రాబ్లం. ఈసారి దిగుబడి ఎక్కువ రావడం వల్ల, కాబట్టి వివిధ కారణాల వల్ల ఆలస్యం అయింది. మా రైతు సోదరులందరూ కూడా దీన్ని పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీల అందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, ఆలస్యమైన వాటి వాస్తవం.
మీరు కూడా ప్రజల పక్షాన చాలా సందర్భాల్లో మీడియా ద్వారా కానీ రైతుల పక్షాన మీరందరూ కూడా మీ పాత్ర పోషించిండ్రు. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా మీరు చేసిన పోరాటాన్ని కావచ్చు, మీ ప్రజల పక్షాన మాట్లాడడం కానీ రైతుల పక్షాన దాన్ని పాజిటివ్గానే తీసుకుంటారు. నెగిటివ్ యాంగిల్లో రాజకీయ కోణంలో రాజకీయం చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇది రైతుల సమస్య. రైతులను కాపాడుకొని వాళ్లకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, ప్రతిపక్షాలు అన్ని పక్షాలు అన్ని పార్టీల వారు సహకరిస్తే నెక్స్ట్ 10 days లో కంప్లీట్ చేస్తామని చెప్పి నేను మీడియా ద్వారా రైతులకు ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ అత్యవసర వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడికవర్ హాస్పిటల్ కాకినాడ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ కృష్ణ చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ సిఐ కృష్ణ చైతన్య గారు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో సమయానికి వైద్య సేవలు అందించడం ద్వారా అనేక ప్రాణాలు రక్షించవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటులు, ఇతర అత్యవసర సందర్భాల్లో ప్రజలు భయపడకుండా వెంటనే అంబులెన్స్ సేవలను సంప్రదించాలని సూచించారు. ప్రజల ప్రథమ చికిత్సపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ సెంటర్ హెడ్ ఎన్ అంజిబాబు గారు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన అత్యవసర వైద్య సేవలను అందించేందుకు మెడికవర్ హాస్పిటల్స్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందన్నారు. ఆధునిక సదుపాయాలు, నిపుణులైన వైద్య బృందంతో 24 గంటల అత్యవసర సేవలు అందిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా వేగవంతమైన వైద్య సేవలు చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అత్యవసర విభాగ వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అత్యవసర వైద్య సేవల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించే పలు కార్యక్రమాలు నిర్వహించారు. అడ్మినిస్ట్రేటివ్ సైడ్ డాక్టర్ ప్రసాద్ గారికి, డాక్టర్ రత్మోహన్ గారికి, పిచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, హాస్పిటల్ స్టాఫ్కి అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు మే 27 వరల్డ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎమర్జెన్సీ మెడిసిన్ అనేది ఒక కొత్త బ్రాంచ్. అంటే మీరు వినే ఉంటారు, రోజు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ ఇవన్నీ బ్రాంచ్లు పుట్టి 60-70 ఏళ్ళు అయితే ఎమర్జెన్సీ మెడిసిన్ పుట్టి 10 నుంచి 15 ఏళ్ళు అయింది. ఎమర్జెన్సీ మెడిసిన్ ఒక ప్రాముఖ్యత ఏంటంటే ప్రతి కండిషన్, అంటే ప్రతి ఎమర్జెన్సీ కండిషన్లోనే ఫస్ట్ 15 నిమిషాల్లో చేయడానికి ఎవరైతే మెడికల్ ఎమర్జెన్సీకి డాక్టర్స్ అండ్ స్టాఫ్ అందరికీ అభినందనలు. ఈ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్లో భాగంగా మెడికల్ హాస్పిటల్స్ అనేది కాకినాడలో ఉంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎమర్జెన్సీ యూనిట్ కింద మనందరం గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఏదైనా మాకు రెగ్యులర్గా పోలీసులో ఏర్పడేది ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. రోడ్ యాక్సిడెంట్స్ ఎందుకంటే ఈ హాస్పిటల్కి సరౌండింగ్స్లో 2 హైవేలు ఉన్నాయి. వయా రాజేంద్ర నుంచి పోర్టుకి వెళ్ళే హైవే ఒకటి ఉంది, అట్లనే 216 ఉంది. మాకు ఎక్కువ మెడికల్గా వచ్చేది అంటే పోలీసుకి వచ్చేప్పటికి లేకుండా వస్తారనమాట. ఆ పేషెంట్ని ఇమీడియట్గా మేము చూసి జయప్రకాష్ సార్ అని కమెంట్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. గోల్డెన్ నెంబర్ దానిలోనే ఇదైపోయినప్పుడు ఎమర్జెన్సీకి వచ్చాక సిపిఆర్ చేసి ఎంత ఇంపార్టెంట్ ఎమర్జెన్సీకి బ్యాకప్ సపోర్ట్ ఉంటుంది అనమాట. సో బ్రెయిన్ కంటిన్యూ అయింది. ఎమర్జెన్సీ డాక్టర్స్ రిటైన్ చేసి సర్వే చేసిన తర్వాత వి హావ్ న్యూరో ఫిజిషియన్, న్యూరో సర్జన్ అండ్ కూడు, గూడు, నీడ లాంటి సంక్షేమ విధానాలతో టీడీపీ ఆవిర్భవించింది అని గొండు శంకర్ అన్నారు. టీడీపీ మహానాడు ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ పసుపు పండుగ కార్యక్రమాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. యుద్ధం వల్ల మహానాడును హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించుకుంటున్నారు. ఈ మేరకు బుధవారం క్లస్టర్ 7 ఇన్ఛార్జ్ అంతవరకు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో జయభవాని కళ్యాణ మండపంలో జరిగిన మహానాడు కార్యక్రమం తొలి రోజు విజయవంతమయ్యింది. 8 డివిజన్లకు చెందిన టీడీపీ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు వందలాది మంది తొలి రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సభకు స్థానిక ఎమ్మెల్యే గోండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విజన్ పాలిటిక్స్కు రూపం టీడీపీ, తెలుగు జాతికి పుట్టుక, జాతీయ జెండా దేశానికి గౌరవం, పసుపు జెండా తెలుగువారి గౌరవం, ఆత్మవిశ్వాసం అని ఆయన పేర్కొన్నారు. తొలి రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. వస్తుంది సుమారుగా ఇవాళకి 44వ వసంతం అనేది మనం నిర్వహించుకుంటుంది. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ, కార్యకర్తల బలం, సంస్థాగతంగా ఎంతో
శక్తి ఉన్న పార్టీ ఇది. అటువంటిది ఇటీవల యుద్ధ వాతావరణంలో మన ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ఇంధనం పొదుపు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మన జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈసారి మహానాడు కార్యక్రమం మనం హైబ్రిడ్ మోడల్లో క్లస్టర్స్ పరిధిలో మనం చేసుకుంటున్నాం. మన రాష్ట్రంలో సుమారుగా 1780 క్లస్టర్లు వరకు ఉన్నాయి. ఈసారి ఇంధనం పొదుపు చేద్దామనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన పార్టీ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు మన అందరం కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరం కూడా ఎవరి క్లస్టర్స్ పరిధిలో వారు ఈ మహానాడు కార్యక్రమం ఈ ఏడాది నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం మన గౌరవ శాసనసభ్యులు శ్రీ గొడ్డు శంకర్ గారు, అలాగే మన ఎంపీ గారు, కేంద్ర మంత్రి శ్రీ రామ్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వారి ఆదేశాల మేరకు మనం మన 8వ క్లస్టర్ నంబర్ 7 పరిధిలో మన జై భవానీ ఫంక్షన్ హాల్లో మన అందరం కూడా ఈ ప్రాంతంలో నివసిస్తున్న తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, క్యాడరు, వాలంటీర్స్ అందరూ కూడా ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఇవాళ రేపు 2 రోజులు కూడా మనం నిర్వహించుకొని కార్యక్రమం అందరూ కూడా విజయవంతం అవడానికి అందరూ సహకరిస్తారని సభాముఖంగా అందరినీ వేడుకుంటున్నాను. అలాగే విజయవంతం చేయాలి అంటే ముఖ్యాంశం ఏంటంటే అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలి. అందరూ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 2 రోజులు ఉంటుంది ఈ కార్యక్రమం. 2 రోజులు కూడా మీ అందరూ కూడా ఇన్విటేషన్స్ అందే కాబట్టి కార్యక్రమం కోసం మీకు తెలుసు కాబట్టి 2 రోజులు కూడా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఇప్పుడు పాల్గొనడం అయిపోయింది అనుకోకుండా ఇది మన కార్యక్రమం, మన పార్టీ కాబట్టి మనం ఈ 2 రోజులు రేపు సాయంత్రం 4 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. అలాగే సుమారుగా మన నియోజకవర్గంలో 10 క్లస్టర్స్ ఉన్నాయి. 10 క్లస్టర్స్లో కూడా మనది 7వ నంబర్ క్లస్టర్. ఈ క్లస్టర్లో నేడు మనం ఈ ఫంక్షన్ హాల్ మనం నిర్వహించుకుంటున్నాము. అయితే ఇక్కడికి ఇప్పుడు మనలో తిరుగుతుందో చాలా మంది అబ్జర్వర్స్ వచ్చారు, పార్టీ అబ్జర్వర్స్ అందరూ కూడా వచ్చారు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా చాలా బాగా కార్యక్రమం అవుతుంది. పెద్ద ఎత్తున క్యాడర్ పార్టీ అభిమానులు అందరూ పాల్గొన్నారని చెప్పడం జరిగింది. దీనికి అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నేటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన వార్డ్ ఇన్ఛార్జెస్కి, అలాగే మన పెద్దలు దేవశంకర్ గారికి, అలాగే పార్టీ కార్యకర్తలకి, క్యాడర్కి, పార్టీ అభిమానులకి, తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరూ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతిస్తున్నాను. పోలాకి మండలం 9వ క్లస్టర్ పరిధిలోని ఈదుల వలసలో జరిగిన మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేయడానికి అభిమానులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నరసన్నపేట మండల పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన సమావేశంలో తహసీల్దార్ టి సత్యనారాయణ, ఎంపీడీఓ కెవి ప్రసాదరావు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించేందుకు మండల విద్యాశాఖ అధికారులతో పాటు తాము కూడా సహకారం అందిస్తామని తెలిపారు. ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ కోర్సులో జాయిన్ చేయమని మనం మోటివేట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడానికి ఒక ఫ్యాన్సీ అయింది సొసైటీలో. అందుకు ప్రతి ఒక్కరు కూడా సాగు ఉన్నా లేకపోయినా ప్రైవేట్ స్కూల్కు పంపించేయడం అనేది అలవాటు అయిపోయింది ఒకరు చూసుకోవాలి. కానీ ఆ స్టాండర్డ్స్ ఎక్కడ ఉన్నాయని ఆలోచిస్తే ఆ ప్రైవేట్ స్కూల్స్లో కూడా దానివల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీస్లో ఉన్న పేరెంట్స్కి బడ్జెట్ తగ్గించి ఆ పిల్లల ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుందా
త్వరలో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో చంద్రబాబు కుట్రలను ఎదుర్కొంటూ ధీటుగా నిలబడాలని వైసీపీ అధినేత జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటానని అన్నారు. ఎక్కడ ఏకగ్రీవమైన తాను సీరియస్ గా తీసుకుంటానని చెప్పారు. ఈ స్థానిక సంస్థల్లో పోటీ అనేది క్యాండిడేట్ నిలబడిన తర్వాత అది విజయమైనా పరాజయమైనా కూడా ఆ ప్రతి క్యాండిడేట్కు అనిపించాలి ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు తోడుగా ఉన్నాడు అని. ఆ పరాజయమైనా కూడా ఆ ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు అండగా నిలబడ్డాడు. చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగం ఎంత చేసినా కూడా, నన్ను ఓడించడానికి ఎంత చేసినా కూడా నా ఎమ్మెల్యే క్యాండిడేట్ నన్ను విడవలేదు, నాకు అండగా తోడుగా నిలబడ్డాడు అన్నది ప్రతి కార్యకర్తకు అనిపించాలి. ఆ విధంగా మీరు కార్యకర్తల మనసులు గెలుచుకునే కార్యక్రమం ఈ ఎన్నికల ద్వారా జరగాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కార్యకర్తకు సంబంధించిన ఎన్నికల్లో మీరు కార్యకర్తకు తోడుగా ఉంటే రేపొద్దున మీ ఎన్నికల్లో అదే కార్యకర్తలు మీకు తోడుగా ఉంటారు అన్నది మాత్రం ఎవరు మర్చిపోవద్దండి. ఇది చాలా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగరేయాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 44వ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో గత ఎన్నికలకు ముందు జనసేనతో పొత్తు, ఆ తర్వాత బీజేపీని కూటమిలోకి తీసుకురావడం వంటి అంశాలను ప్రస్తావించి ఎమోషనల్ అయ్యారు. ప్రజల కోసం నిలబడ్డాం, అందుకే 2024 ఇంత మనపు కూడా అనేక సార్లు పొత్తులు పెట్టుకున్నాం. కానీ మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే మనం అందరం ఆలోచించుకున్న తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ గారు ముందుగా వచ్చి వ్యతిరేక ఓటు తీరడానికి వీలు లేదు, కలిసి పనిచేయాలని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత బీజేపీ కూడా ముందుకొచ్చి ఈ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలని 3 పార్టీలు కలిసి ఎన్డీఏ ఏర్పడ్డాం. మిత్రపక్షాలతో ఎన్నికలకు వెళ్ళాం. ప్రజలు ఆదరించారు, ఆశీర్వదించారు. పునర్నిర్మాణ బాధ్యత మనకు అప్పజెప్పారు. నేను చాలా ఎన్నికలు చూశాను. అలాంటివన్నీ మీరు చూస్తే 93% స్ట్రైక్ రేట్, 144% సీట్లు, అపోజిషన్కి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పూర్తిగా మన మీద నమ్మకం పెట్టుకున్నారంటే ఇది ఒక చరిత్ర. ఆ చరిత్రను కాపాడుకునే బాధ్యత. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బండి భగీరథ్ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 44వ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అవును, మా ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు, క్షమించండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.